హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మీకు వచ్చేసి మా ఇల్లు అయితే చూపించాలనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా లేట్ ఎందుకు చూద్దాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అదే మా ఇల్లు. మనమైతే ఇల్లు లోపల బయట కిచెన్ రూము ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయన్నది నేను మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఆలస్యం చేయకుండా చూసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బయట నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి అరటి తోటలు, ఇటు సైడ్ వచ్చేసి ఇది మాకు కిచెన్, ఇటు సైడ్ ఇది మా ఇల్లు. మనం కిచెన్ లోనకైతే ముందుగా వెళ్దాము. ఇవి వచ్చేసి మా కోళ్ళు అండి, ఏ విధంగా ఉన్నారో చూద్దాం. చూడండి గాయస్, భోజనం అయితే చేస్తున్నారు. మా వంట పాత్రలు, ఇది వచ్చేసి మా కిచెన్ రూము. వీళ్ళు భోజనం అయితే చేస్తున్నాం. మా కిచెన్ రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అది వచ్చేసి మాకు వంట పొయ్యి. చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే భోజనం అయితే చేస్తున్నారు. ఇప్పుడు టైము 10 అయింది. భోజనం అయితే చేస్తున్నారు. పిల్లల దగ్గర కిచెన్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. ఇలాగ వచ్చేసి లోపల మాకు ఇది కిచెన్ రూము. లోపల ఇల్లు ఏ విధంగా ఉందో ఇల్లు అయితే చూద్దాం. ఇప్పుడు లోపల ఏ విధంగా ఉందో లోపల అయితే మీకు చూపిస్తాను. లోపల అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మాకు వచ్చేసి ఇది బెడ్రూము. ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది, కాకపోతే అది అంతగా బాగాలేదు. ఇది మాకు వచ్చేసి మా బెడ్రూమ్ అండి. సైడ్ బీరువా, మంచం, 2 మంచాలు అయితే ఉన్నాయి. ఒకటి మేము అక్కడ సెట్ చేసాము. ఈ విధంగా అంటే ఉంటుంది లోపల. చూడండి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము మట్టి గోడతోనైతే నిర్మించాము ఇల్లు. మా ఏజెన్సీ గిరిజనుల్లో ఎక్కువగా మట్టి గోడలతోనైతే ఇల్లులు అయితే నిర్మిస్తారు. బయట వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ కనిపించేవన్నీ అరటి తోటలు, చాలా అంటే చాలా బాగుంటుంది. బయట వచ్చేసి వాతావరణం అయితే ఈ విధంగా ఉంది, దాన్ని బట్టి ఇలాగ ఉంది. ఎండ అయితే లేదు, చూడండి ఈ విధంగా అంతా ఉంది. బయట చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా శివరుగా ఉంది ఇల్లు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మాకు వచ్చేసి మా ఇల్లు ఏ విధంగా ఉందో మీరు చూసారు కదా. ఇటు సైడ్ మేము కర్రలు ఎటైనా ఉంచుకోవడానికి ఇది ఇక్కడ ఇల్లుకి అడ్డు పెట్టుకునే తడకండి. మా ఇల్లు ఏ విధంగా ఉందో మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.